నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నోటిలోనికి పోయినది ఏదియూ కూడా మనుష్యుని మాలిన్యపరచదు, కానీ హృదయం నుండి బయటికి వచ్చేవే మనుష్యుని మాలిన్యపరుస్తాయి అని ఈనాటి సువార్త ద్వారా ప్రభు మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవులు అనేవారు ఏ విధముగా ఉండాలంటే, వారి హృదయాలు ఏ విధముగా ఉండాలంటే క్రీస్తు హృదయాన్ని పోలి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులు మనకు హాని చేసినా వారిని మన్నించగలగాలి. మరదే విధముగా మన స్నేహితుల కొరకు ప్రాణత్యాగం చేసే వారిలా ఉండాలి. ఇతరుల పట్ల ప్రభు తన ప్రేమను కరుణను చూపించినట్లు మన హృదయాలు కూడా ప్రభు హృదయంలా మారాలి. త్యాగము, వినయము, ఓర్పు, సహనము, సేవాభావము అనే గుణాలను మన హృదయం కలిగి ఉండాలి. కానీ కామము, మోహము, మోసము, కుట్ర, పగ అనే గుణాలు మన హృదయములో నిండిపోయి ఎగిరెగిరి పాడడం వలననే మనం పాపకార్యాలను చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభు ప్రేమతో, వాక్కుతో, ఆజ్ఞలతో నింపుకుంటామో అప్పుడే పవిత్రమైన జీవితాన్ని మనం జీవించగలం. లేకుంటే పచ్చకామెలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్లే పాప ఆలోచనతో ఉన్న మనం కూడా పాపంలోనే బ్రతుకుతూ ఉంటాము. ఇతరులకు కీడు చెయ్యాలి అని అనుకోవడం, లేదా ఇతరులకు కీడు జరగాలి అని ఆశపడడం అనేవి మన హృదయంలో సంభవిస్తూ ఉంటాయి. ఇతరులపై కోపాన్ని, పగను పెంచుకోవడం, శారీరక వాంఛలను అణిచివేయకుండా వాటిని ప్రోత్సహించడం, మరి అదే విధముగా నన్ను మించిన వాడు, నన్ను పడగొట్టేవాడు లేడని విర్రవేగడం, ఇతరులను మన్నించకపోవడం, ఇతరులను చులకనగా చూడడం అనేవి మన హృదయంలో ఉంటూ మనల్ని మలినపరుస్తూ ఉన్నాయి. అదే విధముగా పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, మన హృదయాలు ప్రేమకి, మంచికి నిలయముగా ఉండాలి, కానీ పాపానికి నిలయముగా ఉండకూడదని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన జీవితం కేవలం మన హృదయం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మనకు పలుకుతూ ఉన్నారు, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. ప్రియులారా, ఎవరైతే నిర్మలంగా జీవిస్తారో, పవిత్రంగా జీవిస్తారో వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. మరి మన హృదయాలను పవిత్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత, మన ధర్మం. మరి ఈ తరుణంలో మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయని. ఒకవేళ పవిత్రంగా లేనట్లయితే, నిర్మలముగా లేనట్లయితే, మరి పవిత్రముగా నిర్మలంగా జీవించడానికి మనకు కావలసిన శక్తిని, కృపను దయచేయమని ఆ యొక్క దేవాదేవుని మనమందరము కూడా ప్రార్థించుకుందాం.